వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మనలను విడువని దేవుడు, మనలను ఎడబాయని దేవుడు, కనుపాప వలె మనల్ని కాపాడుతూ రాత్రి సమయమందు మంచి నిద్రను అనుగ్రహించి ఎందరికో లేని ఈ నూతన దినమును మనకు అనుగ్రహించిన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆ జీవము కలిగిన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనము. నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి, నీ నోరు సుందరము, నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ్మ ఫలము వలె అగుపడుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత కడుగబడిన దేవుని పిల్లలందరికీ మరొక్కసారి వందనాలు. పరమగీత గ్రంథము 4వ అధ్యాయంలోని 3వ వచనంలో నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ్మ ఫలము వలె కనబడుచున్నవి అనే వాక్యమును మరొకసారి ధ్యానించడానికి యేసుక్రీస్తు ప్రభు కృప చూపుతున్నందుకై యేసయ్యకు మహిమ కలుగునుగాక. విచ్చిన దాడిమ్మ ఫలము, పరిపక్వత చెందిన దాడిమ్మ ఫలము తనంతటా అదే పగిలి అందులో ఉన్న విత్తనములు మన కంటికి ఎంతో సౌందర్యంగా కనిపిస్తాయి, నోటికి ఎంతో రుచికరంగా ఉంటాయి. అలా కాకుండా బలవంతంగా ఒక పచ్చి దానిమ్మను పగులగొట్టిన ఎడల అది రుచికి బాగోదు, చూపుకి బాగోదు. దానంతటా అదే ఏ ఫలమైతే విచ్చుకుంటుందో ఆ సౌందర్యము వేరుగా ఉంటుంది. దాగిన పదార్థమును మనము ప్రత్యక్షంగా చూడగలుగుతాం. అదేవిధంగా రెండవ రాకడకు సిద్ధపడుతున్న మనం ఎత్తబడే సంఘములో స్థానము సంపాదించి కడబోర శబ్దము విని దేవుని చెంతకు చేరుటకు ఆశపడుతున్న మనం మన అంతరంగములో ఉన్న దేవుని యొక్క మహిమ, ఆత్మీయ సంపద ఎంతో గొప్పది గనుక ఆ సౌందర్యమును మన క్రియల ద్వారా దేవుని పిల్లలమైన మనం ఇతరులకు చూపించు వారిగా ఉండాలని ఈ వాక్యం యొక్క అర్థం. నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ్మ ఫలము వలె సౌందర్యముగా కనబడుచున్నాయి. ఆత్మీయ జీవితమునకు సంబంధించిన నీ క్రియలు, నీ యొక్క కార్యములు దేవుణ్ణి మహిమపరిచేవిగా, అనేకుల చేత దేవుణ్ణి ఘనపరిచేవిగా ఉండునట్లు ఉండాలి. నీ ముసుగు అనగా తగ్గింపు స్వభావమునకు అది సాదృశ్యము. రిబ్కా పొలములో ఇస్సాకును చూడగానే ఒంటె దిగి ముసుగు కప్పుకొనెను అనే లేఖనాన్ని మనము చూడగలుగుతాం. పరిశుద్ధుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 1వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనమును మనము చూడగలిగితే, ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. తలను అనగా శిరస్సును, యేసుక్రీస్తు ప్రభువును అవమానపరిచేదిగా ముసుగు వేసుకొనని ప్రవచించే స్త్రీ ఉంటుందని లేఖనం చెప్తుంది. తగ్గింపు స్వభావం లేకుండా మనము ప్రార్థన చేసిన, తగ్గింపు స్వభావం లేకుండా మనము ప్రవచించిన మన శిరస్సు అయిన యేసుక్రీస్తు ప్రభువుని అవమానిస్తాం. ముసుగు గుండా దేవుడు లేకపోతే తగ్గింపు స్వభావము కలిగిన వారమై జనులు మనము చూచుచున్నప్పుడు మనము వారి కంటికి విచ్చిన దాడిమ్మ ఫలము వలె ఆత్మీయ సౌందర్యము కలిగిన వారమై, పరిపక్వత కలిగిన వారమై, ఆత్మ విషయంలో సంపూర్ణత కలిగిన వారిగా, సౌందర్యవంతులుగా కనిపిస్తామని ధ్యాన వాక్యంలో ఉన్న అర్థము. మనం కూడా దేవుని ఎదుట, మనుషుల ఎదుట ఎంత తగ్గించుకుంటామో అంత ఆత్మీయ సౌందర్యము కలిగిన, దివ్య లక్షణములు కలిగిన వారిగా ఉంటాం. మన వినయ విధేయతలను బట్టి, మన తగ్గింపు జీవితమును బట్టి విచ్చిన దాడిమ్మ ఫలము వలె అందరి ఎదుట సౌందర్యముగా ఉండి ఆ సర్వోన్నతుడైన సౌందర్యవంతుడైన దేవుణ్ణి మహిమపరిచే స్థితిలోనికి మనం ఉండగలుగుతాం. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీయులు ఉన్నప్పుడు
వారు ఎండలో ఇటుకలు పనిచేసి అలసిపోయేవారు. ఆ సమయంలో దానిమ్మ రసము త్రాగి ఆదరింపబడేవారు. అలాగే ఆయన పిల్లలమైన మనం కూడా ఈ ఆత్మీయ యాత్రలో, ఈ ఆత్మీయ జీవితంలో కష్ట పరిస్థితులలో, క్లిష్ట పరిస్థితులలో, శ్రమల కాలంలో ఉన్నప్పుడు దేవుని గ్రంథంలో ఉన్న ఎన్నో వాగ్దానముల ద్వారా మనము ఆదరణ పొందగలుగుతాం. ఈ వాగ్దానములన్నీ కూడా దానిమ్మ ఫలమును పోలి ఉన్నవి. దానిమ్మ రసం సేదదీరుతూ సేవలో ముందడుగు వేస్తూ ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న కష్టాలలో, శ్రమలలో మనలను బలపరిచేవిగా ఉంటాయి. కాబట్టి దేవుని వాగ్దానములను మనం ధ్యానిస్తూ అవి మనకు బలమునిచ్చేవిగా, తద్వారా ఆదరణ పొందేవారముగా, దానిని బట్టి దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలి అని విచ్చిన దానిమ్మ పండ్ల ద్వారా మనము దేవుని యొక్క గుణాతిశయములను నేర్చుకొనగలుగుతాం. సామాన్యంగా దానిమ్మకాయ, ఆరోగ్యవంతమైన దానిమ్మలో 620 గింజలు ఉంటాయని సామాన్య శాస్త్ర ప్రకారం లెక్కలు. ఈ 620 దేనికి గుర్తు అంటే ఈ సంఖ్య పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 620 ఆజ్ఞలకు అవి పోల్చదగినవి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 32వ వచనమును చూస్తే దావీదు గారు అంటారు, నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెడతాను. ఈ 620 ఆజ్ఞలు అనే విచ్చిన దాడిమ్మ ఫలము లాంటి ఆజ్ఞలను అనుసరిస్తూ దేవునికి అతి సమీపముగా, దేవునికి ఇష్టానుసారుడైన వ్యక్తిగా, ఆయన హృదయానుసారుడిగా మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. దేవుని యందు ప్రియమైన వారలారా, ధ్యానవాక్య ప్రకారం నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ్మ ఫలము వలె అగుపడుచున్నవి. మన తగ్గింపు జీవితం, దేవుని యందు ఆత్మ సౌందర్యము కలిగిన, పరిపక్వత కలిగిన జీవితం, సంపూర్ణ పరిపూర్ణత కలిగిన జీవితం మనం జీవిస్తూ మన రక్షకుడు నిజదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి మహిమ తెచ్చేవారిగా మనము జీవించాలని ఈ వాక్యము ద్వారా మనం అర్థం చేసుకొనగలుగుతాం. దేవుని యందు ప్రియమైన వారలారా, నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి, నీ నోరు సుందరం. ఆ ఎరుపు నూలు అనే యేసు రక్తమును పెదవుల మీద పూసుకొనిన వారమై, ఆ నోరు సుందరమైన మాటలు, కృతజ్ఞతా వచనములను పలుకుతూ తగ్గింపు స్వభావము కలిగిన వారమై సంపూర్ణత పరిపూర్ణతకు సాదృశ్యమైన యేసుక్రీస్తు ప్రభువును పోలి ఆయన రాజ్యమును విస్తరింపచేస్తూ ఆయన రాకడకు సిద్ధపడుతూ ఆ రాకడ సమయంలో ఎదుర్కొనే గుంపులో మనం ఉండునట్లు ఆ గొప్ప దేవుడు మనకు సహాయము చేయునుగాక. దేవుడు ఈ వాక్యము ద్వారా మనలను బలపరచి దానిమ్మ ఫలములో ఉన్న ఆ పరిపక్వత, దానిమ్మ ఫలములో ఉన్న ఆ ఆజ్ఞల రూపకమును మనమందరము అనుసరిస్తూ దేవుణ్ణి మహిమపరచు వారిగా ఉందుముగాక. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనము ద్వారా మా పెదవులు ఎరుపు నూలును పోలినవై, నీ రక్తము చేత ప్రభువా మా పెదవులు పవిత్రపరచబడి పరిశుద్ధాగ్నితో అది కాల్చబడి కృతజ్ఞతా వచనము పలుకుటకు సుందరమైన పెదవులు కలిగిన వారిగా, నోరు కలిగిన వారిగా, మంచి మాటలు పలుకువారిగా, ఇతరులను నీ వైపు ఆకర్షించు మాటలు పలుకువారిగా ఉండుటకు మీరు సహాయం చేసినందుకు స్తోత్రం. ముసుగు అనే తగ్గింపు స్వభావము కలిగిన వారమై మా ముఖపు ప్రక్కలు, కణతలు విచ్చిన దాడిమ్మ ఫలము వలె సంపూర్ణతకు, పరిపూర్ణతకు, సౌందర్యమునకు ప్రతిరూపముగా ప్రభువా నిన్ను మహిమపరిచే వారిగా ఉండుటకు నీ కృపను మా అందరికీ అనుగ్రహించి మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.